ఆదికాండంలో 4వ అధ్యాయములో దేవుడు వేసిన ప్రశ్నలు ఉన్నాయి. ఎవరిని దేవుడు ప్రశ్నిస్తున్నాడంటే ఆదాముకు పుట్టిన మొట్టమొదటి కుమారుడైన కయీనుకు దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. కయీనుతో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉండగా మనం చూస్తున్నాం. ఆ ప్రశ్నకు ముందు ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. అయినా సరే మన అంశం అది కాబట్టి మరలా ఒకసారి మనము దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి 2 కుమారులు, మొట్టమొదటి వాడు కయీను, రెండవ వాడు హేబేలు. కయీను ఏం పని చేస్తున్నాడంటే రైతు, భూమిని సేద్యపరుస్తాడు. హేబేలు ఎవరంటే గొర్రెల కాపరి. 3వ వచనంలో కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చాడు అని చూస్తున్నాం. 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అన్న మాట చూస్తాం. ఇద్దరు అర్పణలు తీసుకొస్తారు. అర్పణలు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఏ అర్పణను ఆయన లక్ష్య పెట్టాడంటే హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టినట్లుగా మనం చూస్తాం. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు లక్ష్య పెట్టలేదు అనేది మనం ఆలోచన చేస్తే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో కొన్ని వివరాలు దేవుడు ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవుడు హేబేలును అలాగే అతని అర్పణను అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. కారణం ఏంటి? కయీను విశ్వాసమును బట్టి దేవునికి అర్పణలు అర్పించలేదు. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించలేదు కయీను. కాబట్టి కయీను యొక్క మరి స్వభావము, హృదయము దేవుడు ఎరిగినవాడు కాబట్టి కయీనును లక్ష్య పెట్టలేదు. తర్వాత కయీను తెచ్చిన అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. అంటే కయీనుకు విశ్వాసం లేదు. విశ్వాసముతో దేవుని సన్నిధికి రాలేదు కయీను. కాబట్టే దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించలేదు, కయీనును కూడా అంగీకరించలేదు. సో దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనము విశ్వాసముతో రావాలి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట మనకు 6వ వచనంలో ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఇక్కడ దేవునికి ఇష్టుడెవరు? హేబేలు. కయీను దేవునికి ఇష్టుడుగా లేడు. కారణం ఏంటి? విశ్వాసం లేదు. దేవుని యొద్దకు వచ్చువాడు అన్నాడు. ఇక్కడ ఇద్దరు వచ్చారు, అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. కయీను వచ్చాడు, హేబేలు వచ్చాడు, ఇద్దరు వచ్చారు. ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటాడు. సో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా దేవుడు ఏం చూస్తాడంటే విశ్వాసంతో వచ్చారా లేదా అని చూస్తాడు. దేవుడు నేను ఉన్నానని, నన్ను వెతికితే ఫలం ఇస్తానని విశ్వాసముతో వచ్చారా లేదా అని దేవుడు చూస్తాడు. సో ఇక్కడ విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడనే వివరాలు మనం కయీను తన యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనం చూస్తే మళ్ళీ ఆదికాండము 4వ అధ్యాయానికి రండి. 5వ వచనంలో మనం చూస్తే కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి
కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా అనే మాట చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమొచ్చింది ఆయనకు? మిక్కిలి కోపం, ఎక్కువ వచ్చింది కోపం. ముఖము చిన్నబుచ్చుకుంది. దేవుని బిడ్డలారా, ఎందుకు కోపం వచ్చింది ఆయనకు? దేనికి కోపం వచ్చింది ఆయనకు? కయీనుకు ఆయన విశ్వాసంతో దేవుని దగ్గరికి రాలేదు కాబట్టి అని కోపం వచ్చిందా? కాదు. దేవుడు తన అర్పణను అంగీకరించలేదని కోపం వచ్చింది. రెండవది ఏంటంటే, దేవుడు తన అర్పణను అంగీకరించకుండా తన తమ్ముని అర్పణను దేవుడు అంగీకరించాడని మిక్కిలి కోపము వచ్చింది. దేవుని బిడ్డలారా, చిన్నబుచ్చుకున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో మన తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా సరే బాగా పర్ఫామ్ చేసినప్పుడు అందరు మెచ్చుకుంటారు, వెరీ గుడ్, వెల్ డన్ అంటారు. మన పర్ఫార్మెన్స్ సరిగా లేనప్పుడు వెరీ గుడ్ అనరు. వెరీ గుడ్ ఎవరిని అంటారు? పర్ఫార్మెన్స్ బాగా చేసిన వాళ్ళే మెచ్చుకుంటారు. మెచ్చుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ సరిగా లేని దాన్ని బట్టి మెచ్చుకోలేదు నన్ను అని కోపపడటం న్యాయమా? చిన్నబుచ్చుకోవడం న్యాయమా? ఏమైనా దేవుని బిడ్డలారా, ఇక్కడ కోపంగా బాగా మిక్కిలి కోపంగా ఉన్నప్పుడు దేవుడు 6వ వచనంలో కయీను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా కయీనుతో. దేవుడు ఎవరిని డీల్ చేస్తున్నాడు? ఇప్పుడు కయీనును హ్యాండిల్ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు కోపమేలా అని ప్రశ్నిస్తాడు. దేవునికి తెలీదా ఆయన కోపం ఎందుకు వచ్చిందో? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని క్వశ్చన్ వేస్తున్నాడు దేవుని బిడ్డలారా. సో ఇక్కడ దేవునికి తెలుసు ఎందుకు కయీనుకు కోపం వచ్చిందో దేవునికి తెలుసు. అయినా దేవుడు కయీనుకు ఆ ప్రశ్న వేస్తాడు, వై ఆర్ యు యాంగ్రీ? నీకు కోపమేలా? రీజన్ ఏంటి? కోపం రావడానికి కారణం అడుగుతున్నాడు దేవుని బిడ్డ. ఇక్కడ నంబర్ 1 మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనకు ఎప్పుడు కోపం వచ్చినా దాని వెనకాల ఎందుకు కోపడుతున్నాం అనేది దేవుడు పట్టించుకుంటాడు. దేవుని బిడ్డ, మన ఎమోషన్స్ అన్నిటినీ కూడా దేవుడు పట్టించుకుంటాడు ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం ఇది ధ్యానం చేసాం. వెన్ యు ఆర్ యాంగ్రీ, దేవుడు మన దగ్గరికి వచ్చి అడుగుతాడు, క్వశ్చన్ వేస్తాడు. కయీను ప్రశ్నించినట్టు మనం ప్రశ్నించడంటారా? దేవుడు నిన్న నేడు ఏకరీతిగా యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. ఎప్పుడు? న్యూ ఇయర్ అప్పుడు, కొత్త సంవత్సరం అప్పుడు ధ్యానం చేసాం. దేవుని బిడ్డలారా, ఆ రోజు కయీనును కోపగించుకున్నప్పుడు కయీనును ప్రశ్నించిన దేవుడు ఈ రోజు మనము కోపగించుకుంటే, మనకు కోపం వస్తే దేవుడు ప్రశ్నించడా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. కయీను దగ్గరకు వచ్చి నీకు కోపమేలా అంట. దేవుని బిడ్డలారా, నీకు కోపమేలా అని అడుగుతుంది. తర్వాత ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అంటే, ముఖములో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. మన ముఖ కవలికలను దేవుడు పట్టించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు పట్టించుకుంటున్నాడు ఆయన మన ముఖ కవలికలను? అంటే మన అంతరంగాన్ని మన ముఖమే తెలుపుతుంది. మన హృదయము మన ముఖంలో కనబడుతుంది. అందుకే దేవుడు అక్కడ కయీను ఎక్స్ప్రెషన్స్ ను కూడా దేవుడు కనిపెట్టాడు. చూసి అతని లోపల సిచ్యువేషన్, తన హృదయంలో ఏం జరుగుతుంది అనేది దేవునికి అర్థమైపోయింది. అర్థమైపోయి కయీను దగ్గరకు వచ్చి క్వశ్చన్ వేస్తున్నాడు, నీకు కోపమేలా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనే దానికి జవాబిస్తున్నాడు. చూడండి 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా
అంటే ఇప్పుడు ఈయన తల ఏమైంది? తల దించుకున్నాడు. తల దించుకునే స్థితి ఎందుకు వచ్చింది చెప్తున్నాడు దేవుడు. నువ్వేం చేయలా? సత్క్రియ అంటే మంచి క్రియ, అంటే విశ్వాసము సంబంధమైన క్రియ. హెబ్రీ 11 ప్రకారం 11లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా మనకు. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించినాడు. సో ఇక్కడ సత్క్రియ అంటే విశ్వాసమును బట్టి మనము చేసే క్రియను సత్క్రియ అంటారు. సో ఈయన సత్క్రియను చేయలేదు కాబట్టి నువ్వు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ కయీనుకు తన పరిస్థితిని గురించి తనకు అవగాహన వచ్చేలా తనకు తెలియచెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కోపము మనకు ఎక్కువ అయిపోయినప్పుడు ఆలోచన నశిస్తుంది అంటారు కదా. పెద్దలు ఏమంటారు? కోపం ఎక్కువైనప్పుడు ఆలోచన నశిస్తుంది అంట. సో కయీనుకు కోపం ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఆలోచన నశిస్తా ఉంది, అంటే ఇంగితము నశించిపోతా ఉంది అన్నమాట. దేవుడు వెంటనే ఇంటర్ఫియర్ అయ్యి ఏం చేస్తున్నాడంటే అతనికి తిరిగి మరలా కూల్ చేస్తున్నాడు. ఆ కోపాన్ని అంత ఎక్కువగా అగ్గిలా మండుతున్నాడు, దాన్ని నిమలపరుస్తున్నాడు, దాన్ని తట్టుకునేటువంటి స్థితిని తీసుకురావడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తను ఎందుకు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళాడో దేవుడు దాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనము తల ఎత్తుకునే పరిస్థితులు వస్తాయి, తల దించుకునే పరిస్థితులు వస్తాయి. తల దించుకునే పరిస్థితులు రావడానికి కారణం ఏమిటి అనేది దేవుడు మనకు తెలియపరుస్తాడు. ఇక్కడ కయీనుకు తెలియపరుస్తున్నాడు. కయీనుకు తెలియపరిచినట్లు మనకు కూడా దేవుడు తెలియపరుస్తాడు. కొన్నిసార్లు మనము తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు మనం అవుట్ ఆఫ్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటి? మనల్ని మనం నియంత్రించుకోలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. మనం అవుట్ ఆఫ్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతాం. సో మనం మళ్ళీ తిరిగి నియంత్రణలోనికి రావడానికి దేవుడు అక్కడ ప్రయత్నిస్తున్నాడు. మన కంట్రోల్లోనికి మనం వచ్చేటట్లుగా కయీను అవుట్ ఆఫ్ కంట్రోల్లోనికి వెళ్ళిపోయినటువంటి ఆ కయీను తిరిగి మరలా కంట్రోల్లోనికి వచ్చేటట్లుగా దేవుడు కయీనుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏమైనా దేవుని బిడ్డ, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? మన జీవితంలో తల దించుకునే స్థితులు ఎన్నొచ్చాయి, వాటన్నిటికీ గల కారణం ఏమిటి అనేది మనము పరీక్షించుకోవాలి. దేవుని బిడ్డలారా, మనము కోపావేశాలకు గురి కాకూడదు. కోపావేశాలకు గురి కాకూడదు. తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు నేను తలదించుకునే పరిస్థితి వచ్చిందే అని ఆ స్థితిని బట్టి మనము కోపగించుకొని చిన్నబుచ్చుకోవడం కాదు కావాల్సింది. అలా రావడానికి గల కారణం ఏంటి? నా ప్రవర్తన, నా క్రియలు ఎలా ఉండింటే నేను తలదించుకునే స్థితి వచ్చింది అనేది ముఖ్యం అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కయీను చెప్తున్నాడు, నువ్వు కోపడ్డం కాదు ఇక్కడ కావాల్సింది, కోపావేశానికి గురి కావడం కాదు ఇక్కడ అవసరమైంది, అవుట్ ఆఫ్ కంట్రోల్లోనికి వెళ్ళిపోవడం కాదు కావాల్సింది. ఇక్కడ ఎప్పుడైనా నీ పరిస్థితి తలదించుకునే పరిస్థితి వచ్చినప్పుడు కోపావేశంతో ఊగిపోయే స్థితి రావడం కాదు, అంటే అసలు ఇది ఎందుకు వచ్చింది నాకు ఈ స్థితి అనేది మనము మన జీవితంలో మనకు రావాలని దేవుడు ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు. కయీను ఆ ప్రశ్న వేయడం ద్వారా కయీనుకు ఎక్స్ప్లెనేషన్, వివరణ ఇస్తున్నాడు దేవుడు. తర్వాత 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రశ్నించినప్పుడు, దేవుడు
తన స్థితికి కారణం ఏంటో తెలియపరిచినప్పుడు కయీను దేవుని యొక్క ప్రశ్నకు, దేవుడిచ్చినటువంటి వివరణకు దాన్ని చెవినబెట్టి, దేవుడిచ్చి చెప్పిన ఆ మాటలకు, ఆ వివరణకు చెవినబెట్టి, నిజమే కదా, నేనిచ్చిన అర్పణ కానీ, నా హృదయ స్థితి కానీ విశ్వాసం లేదు, అర్పణ శ్రేష్టమైనది, నేను బలి అర్పించలేదు దేవునికి, కాబట్టే కదా నేను తలదించుకునే స్థితి వచ్చింది, దేవుడు అంగీకరించనటువంటి స్థితి నాకు వచ్చింది అని తాను పశ్చాత్తాపడాలి. యాక్చువల్గా తప్పు నాదే కదా, తప్పు నాదే, నేను నా ప్రవర్తనను బట్టే నేను తలదించుకునే స్థితి వచ్చింది, తల ఎత్తుకునే స్థితి రాలేదు. కాబట్టి నేను కోపగించుకోవడం, కోపావేశంతో ఊగిపోవటం ఏ మాత్రం న్యాయం కాదు, సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదని కయీను ఏం చేయాలా, అక్కడ తన్ను తాను సరి చేసుకోవాలా, సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే కయీను అది చేయలేదు. కయీను ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేశాడు. దేవుని అంటే అర్థం ఏంటి? తన తప్పు తనకు తెలియపరిచినా కూడా కయీను దాన్ని అంగీకరించడానికి ఒప్పుకోలేదు, సిద్ధంగా లేడు. దేవుడే తనకు తెలియపరుస్తూ ఉన్నా డైరెక్ట్ ఎవరుమా, వాళ్ళ అమ్మా నాన్న కాదు ఇస్తున్నది అక్కడ ఎక్స్ప్లెనేషన్. అతను సముదాయించేది ఎవరుమా, దేవుడే వచ్చి సముదాయిస్తున్నాడు. బాబు నువ్వు కోపడుతున్నావు, ఎందుకా కోపము అంటున్నాడు, కోపమేలా నీకు అని అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతనిలో కోపం రావడానికి కారణం ఏంటి అంటే, అతను ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, అతనిలో ఉన్నటువంటి ఒక అసూయ, ద్వేషం అనేటువంటి చెడ్డ లక్షణం, ఒక అహంకార భావం. అదేంటంటే నన్నే మెచ్చుకోవాలా, నేనే గొప్పగా ఉండాలా అనే తత్వం అన్నమాట. అది ఎవరిలో ఉంది? కయీనులో ఉంది. ఏమైనా దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం తాము నీతిమంతులు అని కాదు, తామే అన్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? నేనే నీతిమంతుణ్ణి, ఇంకెవరు కాదు అని అర్థం. నన్ను మెచ్చుకోవాలా అనేది తప్పు కాదు, నన్నే మెచ్చుకోవాలా అనేది తప్పు. అర్థమైందా? నన్ను కూడా మెచ్చుకోవాలా అనేది రాంగ్ కాదు, అదేం తప్పు కాదు, అది ఈర్ష్య కాదు, అది అసూయ కాదు. నన్ను మాత్రమే మెచ్చుకోవాలా అనేది పాపం. దేవుని అది కయీనులో ఉంది, కయీనులో ఆ గుణం ఉంది. అందుకే తట్టుకోలేకపోయాడు. హేబేలును దేవుడు అంగీకరించినప్పుడు కయీను తట్టుకోలేకపోయినాడు. ఎవరిని అంగీకరించాడు? తన తమ్ముడినే కదా, నా తమ్ముడినే కదా, అరే వీడు నాకంటే చిన్నవాడు అయి ఉండి ఎంత గొప్పగా దేవుని చేత అంగీకరించబడ్డాడు, నాకంటే చిన్నవాడై ఉండి కూడా ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవుడు మెచ్చుకునే స్థితి వచ్చాడు వీడు అని తాను సంతోషించలేదు. సరే, తన తమ్ముని దేవుడు మెచ్చుకున్నాడు, సంతోషం. తను మెచ్చుకోలేదు, అది బాధ. అందరికీ ఉంటుంది బాధ, తప్పు కాదు. కానీ తన తమ్ముడిని మెచ్చుకోకుండా తనను మాత్రమే మెచ్చుకోవాలా అనేది అక్కడ సాతాను సంబంధమైనటువంటి లక్షణం. దేవుని బిడ్డ, అది చాలా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. అది కయీనులో ఉంది. అయితే కయీను
లోపల దేవుడు ఎంతగా తన తప్పును తనకు తెలియపరుస్తూ ఉన్నా కూడా, తన తప్పు చేస్తున్నాను అనేది తనకు తెలిసినా కూడా కోపంలో ఆవేశంలో ఆలోచన నశిస్తుంది కదా. దేవుడు ఆలోచన చెప్తున్నాడు కదా. దేవుడు వచ్చి అతన్ని నిమ్మలపరుస్తున్నాడు, సముదాయిస్తున్నాడు. అయినా కూడా తన తప్పు తనదే తప్పు, తనలోనే ఉంది, సరి చేసుకోవాల్సిందని తెలిసినా కూడా నేను సరి చేసుకోవడం ఏంటి, నేను తప్పును సరిదిద్దుకోవడం ఏంటి, నా తప్పు నాకు తెలిసేలా చేయడానికి కారణం ఎవరు? తమ్ముడు కదా. వీడి వల్ల కదా నన్ను దేవుడు వచ్చి, అరే నువ్వు సక్రియ చేయలేదు, అందుకే తల దించుకునే పరిస్థితి వచ్చింది నీకు అన్నాడు అని ఆ విధంగా ఆలోచన చేస్తున్నాడు. మనిషి అంతే కదా, మనిషి అట్లే ఆలోచన చేస్తాడు. ఎవరైనా వచ్చి మనల్ని వేలెత్తి చూపిస్తున్నారనుకో, అది నిజమే అయినా కూడా వీడొచ్చి నన్ను ఏలెత్తి చూపించడానికి కారణం ఎవరు అనే ఆలోచన చేస్తాడు. కానీ వీడు చూపిస్తున్నాడు కదా నాలో తప్పు, ఇది కరెక్టే కదా, నేను సరి చేసుకోవాలి కదా అనుకోడు మనిషి. నేను సరి చేసుకునేంతగా వీడొచ్చి నాకు వచ్చి చెప్పాలా, అలా చెప్పేంత స్థితి ఎందుకు వచ్చింది? వీడి వల్ల కదా, నా తమ్ముని వల్ల కదా నాకు ఈ పరిస్థితి వచ్చింది. అసలు వీడే లేకపోతే, వీడు లేడనుకో అసలు, అప్పుడు నాకు ఈ పరిస్థితి రాదు కదా. చూడండి ఏ విధంగా ఆలోచన వెళ్తా ఉందో కయ్యింది. అందుకే అతను లేకుండా చేశాడు, చంపేశాడు. తమ్ముడే లేడనుకో, అప్పుడు చచ్చినట్టు నాకు పోటీ ఉండదు. నేను ఏది తెచ్చినా చచ్చినట్లు దేవుడు దాన్ని అంగీకరించాల్సిందే, అంగీకరించేస్తాడు. నేను ఏది చేసినా కరెక్టే, నేనే ఎక్కువగా ఉంటాను, నాకు పోటీ ఇంకెవడు లేడు, నా పక్కన ఇంకొకడు ఎవడు మెచ్చుకోవడానికి వీల్లేదు ఎవరిని, నేనున్నంత వరకు నన్నే మెచ్చుకోవాలి అనే స్థితి నాకు రావాలంటే వీని లేపేసేయాలి, వీళ్ళు ఉండకుండా చేసేయాలి అనే ఆలోచన చేస్తున్నాడు. కానీ నేను తమ్ముడిలాగా విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి, నేను తమ్ముడిలాగా శ్రేష్టమైనటువంటిది దేవునికి అర్పించాలి, దేవుడు మెచ్చుకునే విధంగా నేను ప్రవర్తిస్తాను, నేను సరి చేసుకుంటాను అనే కోణంలో ఆలోచన చేయడం లేదు కయ్యను. దేవుని బిడ్డ వాడిని లేకుండానే చేస్తే అయిపోతుంది. వీడితోనే వచ్చింది నాకంతా, లేకుండా ఎందుకు చంపుతాడండి? లేకుండా ఎందుకు చంపుతాడు? ఆలోచన చేయండి. కయ్యను తమ్ముడిని ఎందుకు చంపుతాడు? లేకపోతే ఆలోచన చేయండి. వాడు లేకుండానే ఉంటే ఇక అంతా నాదే, ఇక నేనే అందరికీ దిక్కు, నన్నే మెచ్చుకుంటారు అనేది కయ్యనులో పడింది. ప్రేమైన దేవుని అప్పుడు దేవుడు ఊరుకున్నాడండి. మళ్ళీ తర్వాత ఇంకో ప్రశ్న వేస్తాడు. 3 ప్రశ్నలు. వాళ్ళ నాన్నకు కూడా దేవుడు ఎన్ని ప్రశ్నలు వేశాడు? 3 ప్రశ్నలు. పెద్ద కొడుకు కూడా ఎన్ని ప్రశ్నలు వేస్తాడు దేవుడు? 3 ప్రశ్నలు. ఇది 3వ ప్రశ్న. ఏమని అడుగుతున్నట్టు ఏమని అడుగుతున్నాడు? 3వ ప్రశ్న 9వ వచనం చదవండి. 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని ఏమని వచ్చి అడుగుతున్నాడు మా దేవుడు? హేబెలు ఎక్కడున్నాడు అన్నాడా? ఏమన్నాడు అక్కడ? అనలే. తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అన్నాడా? నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ? ప్రతి లెటర్ ప్రాముఖ్యమే అక్కడ మనకు. కయ్యను హేబెలు నా తమ్ముడు అనుకోవట్లేదు, నా అనేది లేదు కయ్యనుకు. తమ్ముడు అనుకుంటున్నాడు అంతే, లేదా వీడొక నాకు పోటీ అనుకుంటున్నాడు అంతే. తమ్ముడు అని కూడా అనుకోవట్లేదేమో దేవుడు. లేకుంటే ఎందుకు మెన్షన్ చేస్తాడు దేవుడు తమ్ముడు అని? ఎందుకు మెన్షన్ చేస్తాడని? అది కాకుండా నీ తమ్ముడు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? దేవుడు బిడ్డరా, వాడు ఎవడురా?
అడు హేబెల్ ఎవరు, నువ్వు చంపినాడు కదా, హేబెల్ ఎవరు అని దేవుడు అడుగుతున్నాడు అనమాట. ఎవరిని చంపినావు నువ్వు తెలుసా? నీ తమ్ముడైన. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా అక్క, నా అనేది వస్తుందో మనకు, ఆ నాలోనే అంతా ఇమిడి ఉంది. ఏంటి? ప్రేమ. నాలోనే ఏముందమ్మా? ప్రేమ ఇమిడి ఉంది. అతనికి లోపల ఈడు నా తమ్ముడు అనేదే ఉంటే, దేవుడు అన్ని మెచ్చుకున్నప్పుడు నా తమ్ముడిని మెచ్చుకున్నాడు అనుకుంటాడా లేదా? ఎవరిని మెచ్చుకున్నాడు? నా తమ్ముడినే కదా మెచ్చుకున్నది, వస్తుంది కదా? అది లేదు కయ్యిన్లో. కానీ గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ కయ్యిన్, క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఒకటి నేర్చుకుంటాం. ఈ ప్రశ్న వెనకాల ఎంతో భావం ఉందండి, ఎంతో అర్థం ఉంది. ఫ్యామిలీ రిలేషన్షిప్ అనే దానికి దేవుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడు. కుటుంబ రిలేషన్షిప్ అంటే బంధాలకు దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడు. తల్లిదండ్రులు కాదు, నా తల్లిదండ్రులు అనుకోవాలి. ఏమా? అన్న తమ్ముడు కాదు, నా అన్న నా తమ్ముడు అనుకోవాలి. అక్క చెల్లెళ్ళు కాదు, నా అక్క నా చెల్లి అనుకోవాలి. దేవుని బిడ్డ, ఇలా కుటుంబం ఉండాలి. కుటుంబం అంటే ఇలా ఉండాలి. కుటుంబంలో ఆ బంధం అనేది ఇలా కొనసాగాలనేది దేవుడు నేర్పిస్తున్నాడు మనకు. ప్రేమైన దేవుని బిడ్డ, నా అనేది వచ్చినప్పుడే అక్కడ ప్రేమ, త్యాగము, ఒకరి కోసం ఒకరము అర్పించుకోవడము. దేవుని బిడ్డలారా, నాకంటే నా తమ్ముడు బాగుంటే చాలే అనుకోవడము, అవి వస్తాయి. నాకంటే నా అన్న బాగుంటే చాలే అనుకోవడం వస్తుంది. నా అనేది ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ అక్కడ ఉంటాయి. త్యాగం ఉంటుంది, ఒకరి గురించి ఒకరు సమర్పించుకోవడం ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకరి కొరకు ఒకరు అంకితం చేసుకోవడం అనేది వస్తుంది. అందుకే అంటున్నాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు ప్రశ్నిస్తాడు. మనము బైబిల్ చదువుకోవడం ప్రాముఖ్యం కాదు, మనం ప్రార్థన చేసుకోవడం ప్రాముఖ్యం కాదు, మనము భక్తి కలిగి ఉండడం ప్రాముఖ్యం కాదు. మన భక్తి మన కుటుంబ బంధాలను ఇంకా మంచిగా గట్టిగా పెంచే విధంగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. మన వాక్య ధ్యానము కుటుంబంలో మనకు దేవుడిచ్చిన బంధాలు ఉంటాయి చూసారా, రిలేషన్స్ ఉంటాయి. కొడుకుగా, తల్లిగా, తండ్రిగా, తమ్ముడిగా, అక్కగా, కోడలుగా, అత్తగా, ఇవి ఉంటాయి ఫ్యామిలీలో కొన్ని రిలేషన్స్. ఆ రిలేషన్స్ను బైబిలు నిన్ను దూరం చేయదు. ఆ రిలేషన్షిప్కో, ఆ బంధాలకు బైబిల్ నిన్ను దూరం చేసేది కాదు. బైబిల్ ప్రార్థన నిన్ను ఆ బంధాలకు దూరం చేయదు. దేవుని బిడ్డలారా, ఇది చాలా మంది ఇది అర్థం చేసుకోకపోవడం ద్వారా ఏం చేస్తున్నారంటే తల్లి తండ్రిని కానీ కుటుంబం కానీ నిర్లక్ష్యం చేస్తారు. దేవుడు తల్లిదండ్రులను కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని చెప్పలేదు, కానీ నాకంటే ఎక్కువగా వాళ్ళను ప్రేమించొద్దని చెప్పాడు. అంతేగాని మొత్తానికే వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళని పట్టించుకోవద్దని చెప్పలేదు, ఎక్కడే కానీ చెప్పలేదు. దేవుడు చాలా మంది చూపిస్తూ ఉంటారు. కొత్త నిబంధనలు వేసే అంటాడు కదా, తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెనైనను ద్వేషించాలి, ద్వేషించకపోతే వాళ్ళు నా శిష్యులు కారు అని దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తాం. లూకా సువార్త 14వ అధ్యాయము 14:26 చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు. ఇది చూపిస్తారు వాక్యం. ద్వేషించమని ఉంది కదా,
అక్క చెల్లెలను అన్నదమ్ములను ఉంది కదా. దేవుడు నిజంగా నీకు ఇచ్చిన తమ్ముళ్లను చెల్లెలను అన్నలను అక్కలను ద్వేషించమనే వాడే అయితే కయ్యన్ దగ్గరకు వచ్చి నీ తమ్ముడు ఎక్కడా అని ఎందుకు అడుగుతాడమ్మా? అన్నాడు కదా, హేబేలు ఎక్కడా, నేను పుట్టించిన హేబేలు ఎక్కడా అని అడగాల. అలా అడగల, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. దాని అర్థం అది కాదు. దేవుడు ఇక్కడ వాళ్ళని ద్వేషించమని చెప్తున్నాడు ఇక్కడ లూకాసు సువార్త 14:26లో. కానీ దాని అర్థం ఏంటో మనం ఇప్పుడే చూస్తాం. ఎక్కడ? మత్తయి సువార్త 10:37 ఏమంటే నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్తున్నాడే గాని వాళ్ళతో బంధాలు అనేది కలిగి ఉండొద్దని చెప్పలా. ఆ యూనిటీ, ఆ ప్రేమ, త్యాగము, ఒకరి కోసం ఒకరు ఆప్యాయత కలిగి ఉండడము, ఏమా ఆ విధంగా ఒకరి కోసం ఒకరు అంటూ జీవించడం అనేది లేకుండా ఉండండి అని దేవుడు చెప్పలేదు. నాకంటే ఎక్కువగా వారిని మీరు ప్రేమించదని మాత్రమే చెప్పాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే దానికి ప్రశ్న వేసినప్పుడు ఎవరు వేస్తున్నది ఎవరండి ప్రశ్న? దేవాది దేవుడు వచ్చి ప్రశ్న వేస్తే వాళ్ళ నాన్న ఏమని జవాబు ఇచ్చాడమ్మా? వాళ్ళ నాన్న ఇచ్చిన జవాబులోనైనా కొంచెం భయం ఉంది, కొంచెం భయం ఉంది. దేవుని మీద భయం కలిగి జవాబు ఇచ్చాడు. వాళ్ళ నాన్న అడిగినప్పుడు, ఏమయ్యా పండు తిన్నావు, నేను తినొద్దన్న పండు తిన్నావా నువ్వు అదా అని అడిగినప్పుడు కొంచెం దీనత్వం కనబడుతుంది మనకు అక్కడ. నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలమును నాకు ఇవ్వగా నేను తింటిని అన్నాడు. ఈయన ఇచ్చిన జవాబు చూడండి, కయ్యను ఎట్లా ఇచ్చాడు జవాబు చూడండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఎలా జవాబు ఇచ్చాడు చూడండి. అతడు నేను ఎరుగను, నాకు తెలీదు. నా తమ్ముడు నేను ఏమైనా వాచ్మెన్ అనుకుంటున్నావా? చూడండి, వాట్ ఈస్ దిస్ రిప్లై అంటే ఎంత అహంభావం ఉంది ఇక్కడ, ఎంత ఆ తమ్ముని మీద ఎంత అహంకారం ఉంది. అంటే తమ్ముడు, వీడు నా తమ్ముడు, దేవుడు నాకు తమ్ముడుగా ఇచ్చాడు వీడిని అని కయ్యను అనుకునే ఉంటే అలాంటి జవాబు వస్తుందమ్మా? ఆ విధంగా దేవునితో మాట్లాడతాడా? నేనేం వాచ్మెన్నా నా తమ్మునికి ఆయన ఎంట పడుతూ ఎప్పుడు గమనిస్తా చూస్తా ఉండాలి, ఎక్కడికి పోతున్నాడు, ఏడికి పోతున్నాడు అనే విధంగా జవాబు ఇస్తాడు. దేవునికి ఇస్తున్నాడు, వాళ్ళ నాన్నకమ్మకు కూడా కాదు, సాక్షాత్తు దేవునికే ఇస్తూ ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు కదా ఈయన చంపేశాడని, దేవునికి తెలుసు కదా. దేవునికి తెలియదు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. కనీసం కొంచెమన్నా భయం ఉందా కయ్యనికి? కొద్దిగా భయం ఉందా దేవుడు అంటే? దేవుడు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే దేవుడు చూశాడు నేను నా తమ్ముడిని చంపడము అనేది కొంచెమన్నా భయం ఉందా? భయం లేదు. చంపేసినా లేడు వాడు. ఏమి ఇప్పుడు ఏమైతే అనే టైప్లో ఉన్నాడు కయ్యను. లేకపోతే ఆ మాదిరి జవాబు ఇవ్వడండి. నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా అని అన్నాడు. లేకపోతే అవునండి చేశాను, ఏమైతే ఏమి, ఇప్పుడు చేస్తే ఏమి అనే టైప్లో మాట్లాడుతున్నాడు, అనే విధానంలో మాట్లాడుతున్నాడు దేవునితో. అప్పుడు 10వ వచనంలో దేవుడు అంటాడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? దిస్ ఇస్ ద 4th క్వశ్చన్. 4 ప్రశ్నలు కయ్యను. నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 11వ వచనం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవో. శాపం వస్తా ఉంది ఎవరికి? తన తమ్ముణ్ణి ద్వేషించి తన తమ్ముణ్ణి ప్రేమించకుండా చంపినటువంటి అన్న మీదకి వస్తా ఉందని చెప్పాలి. కయ్యను అనకూడదు ఇక్కడ, ఎందుకంటే దేవుడు కూడా కయ్యను అనలా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే దేవుని పిల్ల శాపం వస్తా ఉంది. శపించబడిన వాడవు. 12వ వచనం.
నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. వాళ్ళ నాన్నకి అదే వచ్చింది. వాళ్ళ నాన్నకి ఏమొచ్చింది? 18 వచ్చిన 3వ అధ్యాయం 17-18. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. 18. అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును, పొలములోని పంట తిందు. ఇక్కడ పెద్ద కొడుకు ఏమని చెప్తున్నాడు దేవుడు? 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట తీయదు. అర్థం ఏంటి? వేలు లక్షలు కోట్లు పెట్టు, నీళ్లు పడ్డం లేదని బోరే, ఈడగాదు ఆడగాదు 100 చోట్ల వేయి, ఏం పడదు? నీళ్లు పడవు. రకరకాల పంటలే రాదు, ఫలం రాదు నీకు అంటున్నాడు ప్రేమ దేవుడు. ఇక మీదట నీవు భూమి మీద దిగులు పడుచు, దిగులు వస్తుంది. నీవు భూమి మీద పశ్చాత్తాపం లేనోడికి ఏమొస్తుంది అమ్మా? పశ్చాత్తాపము లేని వాడికి ఏం మిగులుతుంది జీవితంలో? దిగులు మిగులుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దిగులు దిగులు జీవితాంతము దిగులుతోనే బతకాల్సి వస్తుంది పశ్చాత్తాపం లేనోడికి. దేశ దిమ్మరివై ఉందు అనేను. అందుకు కయ్యను, ఇప్పుడు కయ్యను యొక్క రియాక్షన్ చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో. 13వ వచనం, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఇప్పుడు మనోడు ఏమైనాడు? తగ్గినాడు. ఎప్పుడు తగ్గినాడు మా కయ్యను? శాపం ఎప్పుడైతే దేవుడి నోట్లో నుంచి వచ్చిందో, శిక్ష దేవుడు ఎప్పుడైతే ప్రకటించినాడో అప్పుడు కయ్యను తను తాను తగ్గడం మొదలుపెట్టాడు. దేవుడు ఎన్ని ప్రశ్నలు వేసినాక తగ్గినాడు? 4 ప్రశ్నలు వేసిన తర్వాత కూడా మార్పు రాలే. 4 ప్రశ్నలు వేసిన తర్వాత కూడా మార్పు రాలే కయ్యనులో. ఏమైనా దేవుని బిడ్డలారా, మార్పు రాకపోతే చాలా ప్రమాదం. పశ్చాత్తాపం రాకపోతే చాలా ప్రమాదం. ఏమైనా దేవుని బిడ్డలారా, నీకు కోపమేలా అన్నప్పుడే కయ్యను, ప్రభా నేను నిష్కారణంగా నిర్నిమిత్తముగా కోప్పడుతున్నాను, నా తమ్ముని మీద నాకు కోపం వచ్చింది, నన్ను క్షమించు ప్రభా అని ఉంటే ఈ శాపం వచ్చేదా? అరే దేవుని బిడ్డలారా, తర్వాత 7వ వచనంలో నువ్వు తల దించుకునే స్థితి ఎందుకు వచ్చింది అని దేవుడు చెప్పినప్పుడైనా అవును ప్రభా నిజమే నన్ను క్షమించు అని అనలేదు, మారలేదు, బుద్ధి తెచ్చుకోలేదు. కానీ దేవుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు అతను బుద్ధి వచ్చేటట్లుగా చేయడానికి. దేవుని బిడ్డలారా, కానీ ఆయన బుద్ధి తెచ్చుకోలేదు. కారణం ఏంటి? దేవుడు చేతగానివాడా? దేవుడు శక్తి లేనివాడా? దేవుడు మార్చలేకపోయినాడు అంటారా కయ్యను? ఎవరిది ఇక్కడ తప్పు? దేవుని బిడ్డలారా, దేవుడు బలవంతంగా ఎవడిని మార్చడు అనేది ఇక్కడ నేర్చుకుంటాం. వాడు తన తప్పు తాను తెలుసుకొని దేవుని వైపు తిరిగేటట్లుగా, తన ఇంటిలో ఉన్న ఫలానా వారి మీద ద్వేషము, ఫలానా వారి మీద ఉన్న అసూయ తప్పది, అది మంచిది కాదు, అలా ఉండకూడదు అని తాను తెలుసుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. అది వదులుకొని మళ్ళీ నా వారు అని ప్రేమతో, త్యాగముతో, సమర్పణతో, ఆప్యాయతతో, అనురాగముతో మళ్ళీ కలిసి మెలిసి చక్కగా ఉండేటట్లుగా దేవుడు అలాంటి మారు మనసు పొందడానికి కావలసిన హెచ్చరికలు, కావలసిన గద్దింపులు, కావలసిన భుజగింతలు అన్ని దేవుడు చేస్తాడు. దానికి స్పందించాల్సినటువంటి బాధ్యత మనది.
స్పందించకపోతే ఎలా ఉంటుందమ్మా? దానికి ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఇప్పుడు నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి తలదించుకున్నాను అన్నప్పుడు, ఎస్ దిస్ ఈస్ మై ఫాల్ట్, నేను సరి చేసుకుంటానని ఉంటే చంపి ఉండేవాడా? చంపి ఉండేవాడు కాదు. ఎంత కోపావేశము మనిషిని ఏ దుష్కార్యమైనా చేసేటట్లుగా దారితీస్తుంది. కోపం అంత చెడ్డది దేవుని పిల్లలు. అందుకే అంటాడు, హత్యతో సమానం రా కోపడ్డము అంటాడు, నరకం లేస్తా మిమ్మల్ని అంటాడు. అన్నాడా లేదా? చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 చూడండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇది వినండి. 22వ వచనం మత్తయి 5:22. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కోపం చాలా చెడ్డది. కోపంలో ఆవేశం వచ్చేస్తుంది. ఆవేశంలో ఏమైనా చేసేస్తాం, కంట్రోల్ తప్పిపోతాం. కంట్రోల్ తప్పినప్పుడే కయీను తన తమ్ముని చంపేశాడు. దేవుని బిడ్డలారా, తనని ఎంతగానో నివారించడానికి దేవుడు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాడు. దేవుని బిడ్డలారా, అయినా సరే కయీను ఆగలేదు, శపించాడు. శపించినప్పుడు అప్పుడు కయీను అంటాడు, నేను భరించలేనంత గొప్పది. 13వ వచనంలో కయీను ఏమన్నాడమ్మా? 4:13 ఏమన్నాడు చూడండి. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదంట. ఏంటి శిక్ష? దేవుడు శిక్ష వేసినాడు కయీనుకు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, నువ్వు రైతువు కదా, నువ్వు ఎన్ని పంటలన్నాయి, నీకు రాదు, ఫలం రాదు అన్నాడు. దేశదీమాల వైపు తిరుగుతూ ఉంటావు నువ్వు అన్నాడు. అప్పుడు బలి పెరిగింది మనోడికి. అప్పుడు తగ్గాడు. నా శిక్ష, నువ్వు వేసిన శిక్ష గొప్పది అంటున్నాడు కానీ నా పాపము గొప్పది అనడంలా. అన్నాడా? నేను చేసిన పాపము గొప్పది అన్నాడా? అనలేదండి. నీవు నాకు ఇచ్చావు చూడు శిక్ష, నేను చేసిన దోషానికి, అది నేను భరించలేనంత గొప్పది. ఏమైనా దేవుని బిడ్డ అని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. నన్ను ఎవరైనా చంపుతారేమో అని దేవుని దగ్గర వేడుకున్నప్పుడు అక్కడ మళ్ళీ దేవుడు అందులో కూడా, ఆ శిక్షలో కూడా దేవుడు కొంచెం మర్సీ, కొంచెం దయ చూపించి కొద్దిగా తగ్గిస్తున్నాడు. చూడండి 15వ వచనం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయీనును చంపినలా వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనా కయీను కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు. Such a loving and gracious heavenly father. తమ్ముడిని చంపేశాడండి. చంపేస్తే నన్ను ఎవడైనా చంపుతాడేమో అని దేవుని దగ్గర వేడుకుంటే దేవుడు చంపకుండా చేశాడు. ఇవన్నీ దేవుని దగ్గర మనం వేడుకుంటే ఎంతకైనా కృప చూపేవాడని ఇక్కడ అర్థమవుతుందా లేదా? మొదటి ప్రశ్న వేసినప్పుడే నీ కోపం ఎందుకు కయ్యను అన్నప్పుడే వేడుకొని ఉంటే ఎంత కృప చూపి ఉండేవాడు, ఎంత జాలిపడి ఉండేవాడు. రెండవ ప్రశ్న వేసినప్పుడన్నా దేవుని దగ్గర వేడుకొని ఉంటే ఎంత దయ చూపి ఉండేవాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలాగుంది ఒకసారి పరీక్షించుకో. పరిశుద్ధ గ్రంథం అంతా ఇదే వరుస అండి. ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. యాకోబు పుట్టేటప్పుడు వాళ్ళన్న మడిమ పట్టుకుని పుట్టాడు. లోపలే గొడవ పడుతున్నాడు. కడుపులో ఉండేటప్పుడే, తల్లి గర్భంలో ఉండేటప్పుడే. దేవుని బిడ్డ అంటే జ్యేష్ఠుడిగా వీడు వెళ్ళకూడదు, ముందు నేనే వెళ్ళాలా. ఎవరు నిర్ణయించినాడు జ్యేష్ఠుడిగా పుట్టాలని? దేవుడు నిర్ణయిస్తాడు. అమ్మా, పెద్దోడుగా పుట్టాలా? నేను మా ఇంట్లో చిన్నోడిని,
నేను చిన్నోడిగా పుట్టాలని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించారు. నేను దానికి ఏం చేయాలా? సంతృప్తి చెందాలి. పెద్దోడికి దేవుడు ఇచ్చిన స్థానము నాకెందుకు ఉండదు? పెద్దోడికి వాడు పెద్దోడైనా ఆ స్థానం ఉండకూడదు, నేను చిన్నోడినైనా నేను పెద్దోడికి ఉన్నంత స్థానం ఉండాలనుకోవడం అన్నమాట. యాకోబు కూడా అలాంటి వాడు, దేవుని బిడ్డరా. తర్వాత మనం గమనిస్తే రెండవ ఉదాహరణ దావీదు సౌలు. గుర్తుందా మీకు? అక్కడ కూడా ఇదే కదా, దావీదును మెచ్చుకుంటా ఉంటే సౌలుకు ఈర్ష్య, సౌలుకు దేశం. దేవుని బిడ్డారా, దావీదుకు ఎన్ని జేజేలు, సౌలుకి ఎన్ని జేజేలు? దావీదుకి ఎన్ని వేలు? 10,000 జేజేలు. సౌలుకు 1000. అంటే ఎంత ఎక్కువ? 9,000 ఎక్కువ. సౌలు రాజు, దావీదు ఏదో మామూలు ఒక సిటిజన్ యొక్క, ఆ దేశంలో రాజు కింద ఉండే ఒక పౌరుని యొక్క కుమారుడు. అలాంటి వాడికి 10,000 ఏంది, నాకు 1000 ఏమిటి? కయ్యను తత్వమా కదా ఇది? దేవుని బిడ్డలారా, నేను చేయలేని పని ప్రాణాలకి తెగించి ఈ చిన్న పిల్లవాడు చేశాడే, ఎంత గొప్పవాడు వీడని మెచ్చుకోవాల్సింది పోయి వాడిని చంపాలనుకున్నాడు, దావీదును చంపాలనుకుంటాడు. ఇక్కడ కయ్యను కూడా అదే ద్వేషం పెంచుకొని చంపాలనుకుని చంపేశాడు. దేవుని బిడ్డలారా, అదే వరుస మనకు పరిశుద్ధ గ్రంథం అంతా మనకు కనపడతా వస్తుంది. ఇంకోటి యోసేపును చూసుకోండి. యోసేపు మీద వాళ్ళ అన్నలందరూ ఏమైనారు? అసూయ పడిరేని ఉంటుంది అక్కడ. యోసేపు వచ్చి కళ వచ్చింది కదా యోసేపుకు, అందరూ వచ్చి సాష్టాంగ పడతారు తనకనే కళ వచ్చింది. అది చెప్పినప్పుడు అక్కడ వాక్యంలో ఉంటది, వారి సహోదరులు అతని మీద చంపాలనుకున్నారు లేదా? అదే నడుస్తూ ఉంటుందండి బైబిల్ అంతా. దేవుని బిడ్డ, నేనే గొప్పగా ఉండాలి, ఇంకెవడు ఉండకూడదు, నన్నే మెచ్చుకోవాలి, ఇంకెవరిని ఎవరు మెచ్చుకోకూడదు. దేవుడైనా ఇంట్లో అయినా ఎక్కడైనా సరే దేవుని బిడ్డరా, నేను ఉండాలి వేరు, నేనే ఉండాలనేది వేరు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం. నేనే ఉండాలనేది చాలా ఘోరమైన పాపము. దేవుని బిడ్డ గమనించండి, అది మనల్ని ఎంతకైనా దారి తీస్తుంది. ఆ గుణము, ఆ చెడ్డ గుణము మన మీదికి శాపం వచ్చేలా చేస్తుంది. మన జీవితాంతము మనం ఫలించకుండా చేస్తాడు. సంఘంలో ఎవరైనా ఒక మంచిగా చక్కగా బోధ చేశారనుకో, మళ్ళీ ఆ వ్యక్తి ఈ స్థలంలోకి రాకూడదు. ఎందుకు? ఆ వ్యక్తి వచ్చి బోధ చేస్తే ఇక నన్నెవడు గౌరవించాడు, నేనే గౌరవించబడాలా, ఇంకెవరు గౌరవించబడాలి, నేనే వాడబడాలా దేవుని చేతిలో, ఇంకెవరు వాడబడకూడదు, నన్నే మెచ్చుకోవాలా, ఇంకెవరు మెచ్చుకోబడకూడదు, ఘనపరచబడకూడదు. దేవుని ఇది చాలా విషం అండి, ఇది విషం, చాలా దారుణం. ఇలాంటి గుణము మనలో ఒకవేళ ఉందేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి సంఘములో ఉన్నటువంటి బ్రదర్స్ సిస్టర్స్ను కూడా మన సహోదరులుగా మనం భావించాలని లేఖనం చెప్తుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూడు నాన్న. అన్నదమ్ములని, చూసారా, ఇంట్లో ఉన్న వాళ్ళే కాదు అన్నదమ్ములో, మందిరములో ఉండే సహ విశ్వాసి కూడా నీకు తమ్ముడు, నీకు అన్న అంటున్నాడు దేవుడు. కయ్యను హేబేలు మీద ఉంచినట్లుగా మనం ఎవరి మీద పగ, ద్వేషము, నేనే ఉండాలా ఇంకెవడు ఉండకూడదు అన్నట్లుగా ఉండకూడదు మందిరాల్లో, సంఘంలో. ఏమైనా దేవుని బిడ్డరా. తర్వాత హల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను
హెచ్చరించుము. ఒకరినొకరు ఘనపరచుకోండి మీరు అని ఉంటుంది వాక్యంలో, అంతేగాని ఒకరినొకరు తృణీకరించుకోండి అని ఉండదు ఎక్కడ వాక్యంలో. సంఘంలో మన తోటి మరి దేవుని బిడ్డలతో మనము ఎలా ప్రవర్తిస్తున్నాం? కయీన్ లాగా ఉన్నామా? సౌలు లాగా ఉన్నామా? యోసేపు అన్నంలాగా ఉన్నామా? దేవుని బిడ్డరా యాకోబు లాగా ఉన్నామా? క్రీస్తునందు నా తమ్ముడు, క్రీస్తునందు నా అన్న, క్రీస్తునందు నా చెల్లి, క్రీస్తునందు నా అక్క అనే విధంగా వారు మనకంటే దేవుని చేతులు వాడబడుతుంటే, మనకంటే గొప్పగా వాడబడుతుంటే, దేవుడు మెచ్చుకుంటుంటే మనల్ని మెచ్చుకున్నట్లుగా మనం భావిస్తూ, ఒకవేళ మనల్ని దేవుడు మెచ్చుకోకపోతే వారిని చూసి మనం సరి చేసుకుంటూ, వారిని చూసి హేబేలును చూసి కయీను సరి చేసుకున్న తప్పుందా? ఏమన్నా తప్పుందా? ఏం లేదు కదా. పెద్దవాడిని నేను, నన్ను వీడు కరెక్ట్ చేస్తాడా అనుకోకూడదు. వాడి జీవితం నీకు అర్థంలాగా ఉంది, చూస్తా ఉంటే దేవుడు మెచ్చుకునేలాగుంది మన జీవితం. నా జీవితం లేదు, వీడు ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటున్నాడో నేను అలాగే ఉండాలనుకోవాలి, కానీ వాడిని చూసి నేను నేర్చుకోవడం ఏమిటి అని అనుకోకూడదు. దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం కరెక్షన్ చేసుకోవాలి. మనలో అసూయ, ద్వేషం అనేది మనలో ఎక్కడే కానీ ఉండకూడదు. ఐక్యత కలిగి ఉండాలి, త్యాగం కలిగి ఉండాలి, సమభావం కలిగి ఉండాలి, అనురాగము, ఆప్యాయత, ప్రేమ, ఒకరి యందొకరు మనం క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవించాలని మనం నేర్చుకుంటాం. దేవుడు కయీనును ప్రశ్నించాడు, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న, ప్రశ్న మీద ప్రశ్న వేశాడు. నిన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు, నన్ను ప్రశ్నిస్తున్నాడు. మనం ఎలాగున్నాం?